హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 27 డిసెంబర్ 2023. ఈరోజు నేను మీకు ఎగ్జాంపుల్గా ప్రతిరోజు కూడా నిఫ్టీ చార్ట్ యాప్లో స్టాక్స్ మీద రెగ్యులర్గా కాల్స్ జనరేట్ చేస్తున్నాము. ఆ స్టాక్స్ రెగ్యులర్గా మనం ఏదైతే స్టాక్స్లో మనం చెప్తున్నామో దాంట్లో మనం క్యాష్ మార్కెట్లో చేయమంటున్నాము. యాక్చువల్గా సింపుల్గా మీ దగ్గర ఒక 50,000 ఉన్న ఇంట్రాడేలో 5 times ఎక్స్పోజర్ వస్తుంది. 2,50,000 రూపీస్ తోటి మీరు చేయొచ్చు. అలా చేస్తే మనకి డైలీ మనం ఏదైతే మార్కెట్లో బై చేస్తున్నామో సెల్ చేస్తామో స్టాక్స్లో, ఇది క్యాష్ మార్కెట్, కంప్లీట్లీ క్యాష్ మార్కెట్లోను ఏ ప్రైస్లో కొన్నాను, ఏ ప్రైస్లో ఎగ్జిట్ అయ్యాను, ఏ ప్రైస్లో కొన్నాను, సెల్ చేసినప్పుడు ఎలా ఎంట్రీ అయ్యాను, బై చేసినప్పుడు ఎలా ఎంట్రీ అయ్యాను, ద వర్త్ ఆఫ్ 2,50,000 రూపీస్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని మనం క్యాష్ మార్కెట్లో, అంటే 50,000 ఉంటే సరిపోతే 2,50,000 స్టాక్ తీసుకోవడానికి. అలా మనం ఎన్ని టర్మ్స్ చేసాము, ఎన్ని టైమ్స్ చేసాము అన్నది ఈజీగా మనం ఎలా చేయొచ్చు అన్నది నేను నిఫ్టీ చార్ట్ యాప్లో రెగ్యులర్గా మీకు ఒక 2 to 4 స్టాక్స్, నేను ఒక 2 or 3 or 4 స్టాక్స్ నేను జనరేట్ చేస్తాను. క్యాష్ మార్కెట్లో కూడా మనకి ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం నేను ఇది క్లియర్గా చెప్తున్నాను. ప్రతిరోజు కూడా మనం ఈ విధంగా ఇన్డెప్త్గా స్టాక్ మార్కెట్లో, క్యాష్ మార్కెట్లో చేసుకున్నా సరే మనకి రోజు రెగ్యులర్గా మనకి మన ట్రేడింగ్ వచ్చినప్పుడు అంతపోతే 10-10:30 కల్లా అయిపోతుందని చెప్తున్నాం కదా. మనం స్టార్ట్ చేసిన దగ్గర 10:30 కల్లా మనకి ట్రేడ్ కూడా మనం క్లోజ్ చేస్తాము. అదేవిధంగా సింపుల్గా హ్యాపీగా ఈడీగా ట్రేడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా మీకు దాని విషయంలో ఇంకా నేర్చుకోవాలనే ఉద్దేశం ఏదైనా ఉంటే ఖచ్చితంగా 10 days క్లాసెస్, నిన్న ఇంట్రడక్షన్ క్లాస్ అయింది. నేను ఇంట్రడక్షన్ క్లాస్ కూడా అందులో 1-to-1 పరిచయం అవడం జరిగింది. ఇంకా ఈ వాటి నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే జస్ట్ 10 days బేసిక్స్ అంటే ఫండమెంటల్స్ అన్ని చెప్పి ఒక స్టాక్ని ఏ విధంగా పికప్ చేసుకోవాలి, పికప్ చేసుకుంటే పొజిషనల్గా మనం ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి, స్వింగ్ ట్రేడింగ్ అయితే ఏ విధంగా చేయాలి, ఇంట్రాడే చేయాలనుకుంటే ఏ పారామీటర్స్ పెట్టుకోవాలని అంతా కూడా టెక్నికల్స్ కూడా కంప్లీట్గా నేర్పడం జరుగుతుంది. ఒక 1 month కాల్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టికల్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేసి దాని డీటెయిల్స్ తీసుకోండి. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే కంప్లీట్గా బులిష్ ట్రెండ్లో ఉంది. మార్కెట్ కన్సాలిడేషన్లో ఎక్కువ మార్కెట్ బాగా పీక్లో ఉంది కాబట్టి వన్స్ ఒకసారి కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైతే 21,500 ఇస్ ద బేస్ పాయింట్, ఆ 500 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మాత్రం అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. అదర్వైజ్ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్. బట్ ఎనీ టైం కాషియస్గా, మనం వీకెండ్లో ఉన్నాము, అందులో మంత్ ఎండ్లో కూడా వస్తున్నాము. ఎనీ టైం కాషియస్గా ఉంటే మార్కెట్లో మనం ఇటు డైరెక్షన్ ఉంటే అటు ఇంట్రాడేలో మనం ప్రాఫిట్ తీసుకునే వాళ్ళ పట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్లీ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఏదైతే 47,500 మార్కెట్లో ఏదైనా సపోర్ట్ లెవెల్ కానీ తీసుకోగలిగితే అక్కడి నుంచి మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ వస్తుంది. కాబట్టి అది కూడా ఇంట్రాడే వరకే మనం దీన్ని సూచిస్తున్నాము. పొజిషనల్గా మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది అన్నది అంతా కూడా మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ బట్టి మనం చూసుకుంటే మార్కెట్లో అయితే ఏదైతే లాస్ట్ నవంబర్ దగ్గర నుంచి కూడా మనకి ర్యాలీ ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది తప్ప మనకు మార్కెట్లో ఇంకా కండిషన్ ఏదైతే 47,500 47,000 బ్రేక్ చేసి లోపలికి వస్తే తప్ప దాన్ని మనం కన్సిడరేషన్లో మన కన్సాలిడేషన్లో డౌట్ అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వచ్చినప్పటికీ మనకి దివీస్ ల్యాబొరేటరీస్, అదేవిధంగా మనం లాస్ట్ 2 weeks నుంచి 3 weeks నుంచి చెప్పుకుంటున్నాం టాటా కన్జ్యూమర్, అదేవిధంగా ఈరోజు ఫ్రెష్గా మనకి గ్లెన్మార్క్, అదేవిధంగా క్రిసిల్ ఇండియా, అదేవిధంగా సిప్లా ఎన్నాటిలో కూడా మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మనం ఏదైతే టాటా మోటార్స్ అండ్ హీరో మోటార్స్లో మనకు ఆల్రెడీ మనం టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు దగ్గర నుంచి నిన్న కూడా మనకు అద్భుతంగా మనం దీంట్లో ట్రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే టేక్ ఆఫ్ అయ్యి మార్కెట్లో మనకి మంచి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉందో దాంట్లో మనం ట్రేడ్ చేసి ఇంటర్డేలో మనకి అద్భుతమైన ప్రాఫిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఎంత నేర్చుకున్నప్పుడు కూడా టెక్నికల్ సపోర్ట్ ఏదైతే మనల్ని ఇమీడియట్గా మనకి మార్కెట్లో తీసుకెళ్తుందో అలా టెక్నికల్ సపోర్ట్ కోసం జోన్ ఐడెంటిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకు మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్తుంది, ఎక్కడి నుంచి మనం సెల్ చేయొచ్చు, ఆ జోన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, పవర్ ఆఫ్ జోన్స్ ఏ విధంగా తెలుస్తుంది అన్నదంతా కూడా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ సాఫ్ట్వేర్ దాన్ని ఇన్స్టాల్ చేసుకుని దీంట్లో సంబంధించిన ఇన్డెప్త్ అనాలిసిస్ని మనం చేసుకోవడానికి మంచి అవకాశం ఏంటంటుంది. ఆ విధంగా ఏ విధంగా చేయొచ్చు అన్న దాని గురించి క్లియర్గా మనం చేయడానికి కూడా మంచి స్టాక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు టేకప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొజిషనల్గా కూడా ఉంచుకోవాలనుకుంటే ఒక 3-4 daysలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉంది 410 420 దగ్గర మనం తీసుకుంటే 480 వరకు కూడా మనం వితిన్ 2 sessions or 3 sessionsలోనే అది మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎగ్జాక్ట్గా మనం తీసుకొచ్చు అన్నదంతా కూడా ఈ సాఫ్ట్వేర్లో మనకి ఇమీడియట్గా మనం తెలియడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంటుంది.
థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.